టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలో పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన పోరు వివాదాలకు కేంద్ర బిందువైంది. ఈ మ్యాచ్లో పాక్ ఓపెనర్లు ఫఖర్ జమాన్, షాహిబ్ జాదా ఫర్హాన్ తొలి వికెట్కు 170 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ మైదానంలో శ్రీలంక ఆటగాళ్ల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దసన్ సెనక కెప్టెన్సీలో జరిగిన కొన్ని సంఘటనలు అభిమానులను విస్మయానికి గురిచేశాయి. మహేష్ తీక్షణ బౌలింగ్లో ఫఖర్ జమాన్ స్పష్టమైన ఎడ్జ్ ఇచ్చినట్లు రీప్లేలో స్పైక్ కనిపించినా కూడా లంక రివ్యూ తీసుకోకపోవటం చర్చనీయాంశమైంది. సో దీనికి తోడు వెళ్ళలాగే అసలంక వంటి ఫీల్డర్లు అత్యంత సులువైన క్యాచ్లను వదిలేయటం సోషల్ మీడియాలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు దారితీసింది. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన సమీకరణం ఉన్న తరుణంలో లంక ఆటగాళ్ల ఈ వరుస తప్పిదాలు ఉద్దేశపూర్వకమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. సో హోస్టింగ్ హక్కుల కోసమే ఇదంతా అని ఆరోపిస్తున్నారు.